రాష్ట్రంలో నూతనంగా వచ్చిన 252 జియో ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జర్నలిస్టులకు తీరని ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ విషయం మేము ఎందుకు చెబుతున్నామంటే జియో నంబర్ పాతది 239 జియో ప్రకారం మండల జర్నలిస్ట్ నుంచి మొదలుకొని డెస్క్ స్థాయి జర్నలిస్టుల వరకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. దానికి సర్వ అధికారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే, మీ అందరికీ తెలిసిందే. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన 252 జియో తెలంగాణ జర్నలిస్టులలోని మండల ప్రాంతంలో ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది, కొరకరాని కొయ్యగా మారింది. ఎందుకు ఈ మాట మరోసారి గుర్తు చేస్తున్నామంటే డెస్క్ జర్నలిస్టుకు అన్ని అధికారాలు ఉంటాయి, కానీ ప్రభుత్వ ఫలాలకు సంబంధించిన అధికారాలు ఉంటాయి, కానీ 2 కార్డుల సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని నూతనంగా తెలంగాణ ప్రస్తుత ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మేము ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పుపట్టట్లేదు. 2 కళ్ల సిద్ధాంతంతో 2 కార్డుల పేరుతో ముందుకొచ్చే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు గతంలో ఉన్న దాంట్లో ఫిల్టర్ చేయండి, మేము అద్దనట్లేదు. కానీ వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఫీల్డ్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలి. ఇప్పటికే మీరు పాలన ఏర్పడ్డ తర్వాత, ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇళ్ల స్థలాలు అన్నారు, ఇళ్ల పంపిణీ చేస్తామన్నారు. అన్ని హక్కులు వెంటనే మీకు కల్పిస్తామని మీరు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. నేను పాత విషయాల్లోకి లోతులో పోని, కానీ ఈ రోజు ప్రధానమైన అంశం మీరు తెచ్చిన నూతన జీవో ఏదైతుందో దాన్ని వెంటనే సవరించాలి. మండల ప్రాంతంలో ఉన్న జర్నలిస్ట్ కనుక కార్డు ఒకటి ఇస్తే ఎవరైనా రూరల్ ప్రాంతంలో పనిచేసే వారు ఉంటారో వారికి కార్డు ఇవ్వద్దని ఇప్పుడున్న జీవోలో ఉందని ప్రధానంగా చెబుతున్నారు. దీంట్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దీనికి సంబంధించి సంబంధిత మంత్రి క్లారిటీ ఇస్తారా? ప్రెస్ అకాడమీ చైర్మన్ అయితే 2 సంవత్సరాల టైం దగ్గర పడ్డది. ఇప్పటికే రకరకాల పేరుతో ఎక్స్టెన్షన్ల పేరుతో వరుసగా ముందుకు నడుస్తుంది. కానీ ఈ జీవో తీరని అన్యాయంగా మారుతుందని చెబుతున్నాం. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఫీల్డ్ లో ఉన్న స్టింగర్స్ పరిస్థితి. వీళ్ళు కాన్స్టిట్యున్సీలో ఉన్న స్టింగర్స్ 24/7 పనిచేస్తూ ఉంటారు. వీళ్లకు సరి అయిన శ్రమకు జీతం రావట్లేదు, కంపెనీలు జీతాలు ఇవ్వట్లేదు. ఇవన్నీ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ గుర్తింపు ఇచ్చిందని మాకు ఈ రోజు కాకుండా రేపైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు ఈ రోజు మీరు తెచ్చిన కొత్త జీవో వల్ల ఎవరైతే స్టింగర్స్ ఉన్నారో, కంట్రిబ్యూటర్స్ ఉన్నారో వారికి సంబంధించిన అక్రిడేషన్ లో కోత పడుతుందని చెబుతున్న పరిస్థితి, ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఇదే జరుగుతుంది ఈ జీవో ద్వారా అని ఇప్పటి మీడియా అకాడమీలో ముఖ్యులు తెరచాటుగా మాట్లాడుకుంటున్నారని తెలిసింది. నిజంగానే చిన్న పేపర్లను ఫిల్టర్ చేయదలుచుకుంటే నువ్వు ఇచ్చిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏ పేపరో మీరే ఆలోచించాలి. మేము వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించట్లేదు, వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదు, వ్యక్తిగతంగా ఏ ఉద్యమాలను కించపరచట్లేదు. ఈ ప్రజాపాలనలో ఇప్పుడున్న జర్నలిస్టులు కూడా, ఇప్పుడున్న జర్నలిస్ట్ సంఘాలు కూడా భాగస్వామ్యం అయినాయి. ఏ విధంగా భాగస్వామ్యం అయ్యాయో గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఇప్పుడున్న సమాచార శాఖ మంత్రికి కూడా తెలుసని మీకు చెబుతున్నాం. ఇప్పటికైనా ఈ నిరసన కార్యక్రమం ఏదైతుందో కలెక్టరేట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా TUWJ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 31 కలెక్టరేట్ల వద్ద నిరసన కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడికే ఆగిపోదు. ఈ జీవో సవరణ గనక జరగకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి. ఇంకా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే క్రియాశీలక పాత్ర పోషించిండ్రో అదే క్రియాశీలక పాత్రతో రేపు వచ్చే ఈ జీవో సవరణ వెంటనే మీరు చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ చేయకుంటే దీని మీద రోజు రోజుకు ఉద్యమం తీవ్రతరం చేస్తాం, రస్తారోకోలు చేస్తాం, ఆఫీసులు దిగ్బంధం చేస్తాం, అవసరమైతే పెన్ డౌన్ కూడా చేస్తామని తెలుపుతూ నూతనంగా తెచ్చిన జీవో నంబర్ 252ను వెంటనే రద్దు చేయాలి. పాత జీవో 239ను వెంటనే అమలు చేయాలి. అమలు చేయడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి షరతులు లేకుండా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని
టీయూడబ్ల్యూజే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా H143 తరఫున డిమాండ్ చేస్తున్నాం. టీజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి కౌటాల, బెజ్జూరు, తిర్యాని, చింతలమానపల్లి నుంచి మొదలుకొని ఇటు జైనూరు వరకు అధిక సంఖ్యలో హాజరైన జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో జర్నలిస్టులు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే సంఘటితంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని తెలుపుతూ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ. నూతనంగా తీసుకొచ్చిన జీవోను వెంటనే సవరణ చేయాలి. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. సంబంధిత శాఖ మంత్రి వెంటనే స్పందించాలని చెబుతూ ఈ అంశంలో అందరూ సంఘటితంగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరికి జిల్లా కన్వీనర్ గా టీయూడబ్ల్యూజే H143 సంఘం బాధ్యునిగా మీ అందరికి చెబుతూ, నేను ఒక్కనే కాదు మీ అందరిది సంఘం, మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఇంకా అధిక సంఖ్యలో హాజరవుతారని తెలుపుతూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.